మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అవతల వాళ్ళు ఎంత సఫర్ అవుతారనేది మనం కొంచెం కూడా గెస్ చేయలేమనమాట. ఉగాది రోజు నేను కూడా అలాంటి మిస్టేకే చేశాను. అది చిన్న మిస్టేకో, పెద్ద మిస్టేకో నాకు తెలీదు గానీ నాకు చాలా గిల్టీగా అనిపించింది. నేను ఓలా గానీ, ఊబర్ గానీ నేనెప్పుడూ బుక్ చేసుకోలేదనమాట. మహా అయితే నా ఓన్‌గా నేను ఒక 2, 3 టైమ్స్ బుక్ చేసుకొని ఉంటాను. దాని సెట్టింగ్స్ గురించి గానీ అసలు నాకట్లా ఏం ఎక్కువ తెలీదు. సో, ఉగాది రోజు ఫ్రెండ్ దగ్గరికెళ్ళడానికి దిల్‌సుఖ్ నగర్ వరకు బస్‌లో ఎళ్ళాను. అండ్ అక్కడి నుంచి ఊబర్ బుక్ చేసుకోవాలనమాట. నేను ఫస్ట్ అయితే ఊబర్‌లో రైడ్ బుక్ చేశాను. ఎవరు రైడర్ యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పేసి ఓలాలో కూడా బుక్ చేశాననమాట. సో, జస్ట్ ఎవరు ముందు యాక్సెప్ట్ చేస్తే మిగతాది రైడ్ క్యాన్సిల్ చేసేయొచ్చు అనుకున్నా. బట్ ఊబర్‌లో రైడ్ యాక్సెప్ట్ అయ్యాక నేను ఓలాకొచ్చి క్యాన్సిల్ చేసే లోపు రెండిట్లో ఒకేసారి రైడ్ యాక్సెప్ట్ అయ్యింది. అండ్ వాళ్ళొచ్చేస్తున్నారు కూడా. సో, నేను ముందు ఊబర్‌లో అయ్యింది కదా! ఓలాలో రైడ్ క్యాన్సిల్ చేసేద్దామని చూస్తేనే నాకు ఆప్షన్ కనిపించట్లేదు ఎంతసేపు చూసినా గానీ. ఇంక అక్కడేమో 1 ఆర్ 2 మినిట్స్‌లో నా దగ్గరికి రీచ్ అయిపోతారని చూపిస్తుంది. ఇంకా నాకు టెన్షన్ వచ్చేసి ఓలా అన్‌ఇన్‌స్టాల్ చేసేసాను. సో, అన్‌ఇన్‌స్టాల్ చేస్తే ఏం అవ్వదేమో అని చెప్పేసి. అసలు అలా చేయకూడదని నాకు కొంచెం కూడా తెలీదు. బట్ ఏమైందంటే ఓలా, ఊబర్ ఇద్దరూ ఒకేసారి వచ్చారనమాట. సో, నేను చెప్పాను ఓలా నేను క్యాన్సిల్ చేస్తున్నాను అవ్వట్లేదు అని చెప్పేసి చూసి క్యాన్సిల్ చేస్తానని. ఊబర్ మీద వచ్చిన అతని బైక్ ఎక్కేసి వచ్చేసాను. బట్ అతను చెప్పాడు, మేడం అసలు ఇలా చేయకూడదు. మీరు ఒక దానిలో చేయాలి. లేదు ఒక దానిలో క్యాన్సిల్ చేసేసి మాత్రమే ఇంకో దాంట్లో చేయాలి. ఇలా చాలామంది చేస్తున్నారు. అన్ని యాప్స్‌లో ఒకేసారి బుక్ చేసేసి ఏది ముందొస్తదో చూద్దాము, తర్వాత క్యాన్సిల్ చేద్దామని. బట్ మేము చాలా దూరాల నుంచి వస్తాం కదా! మాకు పెట్రోల్ వేస్ట్ అయిపోద్ది అని అన్నారనమాట. నేను చేసింది నా ఉద్దేశంతో కాకపోయినా బై మిస్టేక్‌లో చేసినా గానీ నాకు ఆ రోజు మొత్తం గూడా నాకు గిల్టీ ఫీలింగే ఉండిపోయిందనమాట. మీకెప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్ ఎదురయిందా? నాకు మాత్రం ఆ రోజు మామూలుగా లేదనమాట. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను రివర్స్‌లో తిట్టేశారు.